హలో మామ, వచ్చాను ఛానల్లోకి మళ్ళీ. వెల్కమ్ టు మాన్సూన్ సిరీస్ సీజన్ 2 అనమాట. మాన్సూన్ సిరీస్ సీజన్ 1ని మంచి హిట్ చేశారు, మంచి వ్యూస్ ఇచ్చి 3 పార్ట్స్గా డివైడ్ చేసాం దాన్ని. లాంగ్సింగ్, కొత్తపల్లి, అరకు. ఇది మాన్సూన్ సిరీస్ పార్ట్ 2 అనమాట. సో మనమైతే ఇప్పుడు అరకు దగ్గర ఉన్న వైకుంఠగిరి టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది, కానీ నేను హైవే ఎక్కిన తర్వాత స్టార్ట్ చేశాను వీడియో, లైటింగ్ లేకపోవడం వల్ల. ముందుకు వెళ్ళిన తర్వాత లైటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను. సో వెల్కమ్ టు మాన్సూన్ సిరీస్ సీజన్ 2 మా అరకు దగ్గర వైకుంఠగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం ఆల్రెడీ చూసిన ప్లేస్, కానీ మళ్ళీ వెళ్తున్నాం అనమాట. తేజ బెంగళూరు నుంచి వచ్చాడు వైజాగ్ 1 వీక్ బ్యాక్. సో సడన్ ట్రిప్ అనమాట, నాకు కూడా తెలియదు. నైట్ అరౌండ్ 8 o'clock కాల్ చేసి సడన్ ట్రిప్ అని చెప్పి అన్నాడు. తేజ, నేను స్కై అంటే మీరు మన ఛానల్లో టర్బో వాటర్ ఫాల్ ఉంటుంది, ఆ బ్లాగ్స్ చూస్తే స్కై అంటే ఎవరు తెలిసిపోద్దు. నేను తేజ స్కై, మన తేజ ఫ్రెండ్ విశాల్ అనమాట. నెక్స్ట్ విశాల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 members ఉన్నారు. మొత్తం 4 vehicles మీద వెళ్తున్నాం మనం. సో ముందు వెళ్తున్న స్కూటీ మీద ఉన్నదైతే తేజ అండ్ స్కై అనమాట. విశాల్ మన బండి వెనకాల కూర్చున్నాడు. సో ముందుకు వెళ్ళిన వాళ్ళని అయితే ఒకసారి చూపిస్తాను లేదు. సో చీకట్లో ఎక్కువ ఏం కనిపించదు కాబట్టి మనం కుదిరిన దగ్గర చేస్తాను మా వ్లాగ్. 5 ఎక్కువ పెట్టినాం. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ఇంటూ ద వీడియో, మళ్ళీ కలుగుతాం. సో స్కై డ్రైవింగ్, తేజ వెనకాల కూర్చున్నాడు అనమాట. మనోడు BMW తేలేదు, బ్యాటరీ తీసాడు. Here comes the flash man. Oh shit! Urinaina flash man. కొత్త హెయిర్ స్టైల్ చేయించాడు మనోడు. ఫ్లాష్ మ్యాన్ నంబర్ 2. ఇందాక చెప్పాను కదా, టర్బో వాటర్ ఫాల్స్ వ్లాగులు చూస్తే స్కై అని ఉంటాడని. ఈ కుర్రాడు అప్పటికి ఇప్పుడు కొంచెం కలర్ పెరిగాడు అనమాట. బ్రో, మా ఆడియన్స్కి ఏమని చెప్పవా? ఏం చెప్పాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్. లాగ్ చేయకు బ్రో. సరే ఆగు బ్రో, ఆలోచించుకుంటాను. గాయ్స్, ఎన్ని చేసిన కంఫర్ట్ జోన్ మాత్రం వదలకండి ఇప్పుడు. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంఫర్ట్ జోన్ ఒకసారి జీ పెరిగిన తర్వాత అది అలవాటు అయిపోద్ది. సో అందుకే బండి మీద రావాలి, కార్లో రండి. ఈయన చెప్పడం అది మొత్తం టీటెన్ దగ్గర ఆగాం గైస్. అక్కడ ఉన్నారు మన కుర్రోళ్ళు 1 2 3 4 members. సో మనం KTM డ్యూక్ మీద వచ్చాం. అక్కడ పల్సర్, ఇది మన బండి. మన తేజ BMW. ఇప్పుడు మన తేజ BMW చూపిస్తాను. హియర్ వి గో. అంటే రీప్లేస్ అయిందనమాట బండి. BMW బెంగళూరులో తీసాడు. సో అయిన తర్వాత మార్చేసి అయిన తర్వాత BMW ఇంకెందుకని స్కూటీకి వస్తాడు. అది మన బతుకు. అది పెళ్ళైన తర్వాత బండి మారిస్తాడంట. లేదు, బెంగళూరులో ఉంది BMW. మనోడు అక్కడ నుంచి బండి మీద వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ ఇంట్లో చెక్కేస్తారని ట్రైన్ మీద వచ్చాడు కాబట్టి స్కూటీ మీద వచ్చాడు అనమాట. అన్ని తిరిగిసాడు అందుకు. అవటందా బ్రో? అమ్మాయి ఇక్కడ బ్రో. అక్కడ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. వీడియోలో సరి కనిపించట్లేదు. 2 ఫోటోలు తీసాను, బ్లాగ్లో వేసేస్తాను, చూసేయండి. సో గైస్, మనం అయితే మధ్యలో ఆగాము. అక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గర దండం పెట్టుకోవడానికి మన కుర్రాళ్ళందరూ ఆగారనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. కాశీపట్నం టెంపుల్కి వెళ్ళబోతున్నాం. టైం అరౌండ్ 10 to 6 అయింది మార్నింగ్. అయిపోయిందా మరి? వెళ్ళిపోయాను. సో ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వచ్చాం డెస్టినేషన్ దగ్గరికి.
అరకు వరకు వెళ్ళట్లేదు అనమాట. అంటే మనం వెళ్ళే కాశీపట్నం అనేది అరకు వెళ్ళే రూట్ అనమాట. కానీ అరకు వరకు వెళ్ళక్కర్లేదు. అంటే ఘాట్ స్టార్ట్ అయిన ఒక 5 minutesకే మనకి కాశీపట్నం అనేది వచ్చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనం రైట్కి డైవర్షన్ తీసుకుంటే వైకుంఠగిరి టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే వచ్చాం మనం ఆల్మోస్ట్. ఇక్కడ మార్కెట్ ఉంటుంది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో మీకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. మార్కెట్ దగ్గర నుంచి రైట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇది కూడా ఘాట్ సెక్షన్ అనమాట. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక్కడికి నేను. బండి కొన్న కొత్తలో 1 year అయింది బండి తీసుకొని. బండి కొన్న ఫస్ట్ ట్రిప్ ఇక్కడికే వచ్చాను అనమాట. సో మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. టెంపుల్ అయితే బాగుంటుంది, చూడండి మీరే. సో ఈ 2 బైకులు మనలే అనమాట, పల్సర్ అండ్ KTM. మన వెనకాల తేజ వస్తున్నాడు. చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంది ఇక్కడ సన్ రైజ్ టైంలో. రోడ్లు అయితే అక్కడక్కడ బాగాలేవు. చలి అయితే ఒక లెక్కల్లో ఉందన్నమాట, చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వ్యూ ఫ్రమ్ మై హెల్మెట్ అనమాట. ద సేమ్ వ్యూ నాకు ఉంది హెల్మెట్లో నుంచి చూస్తుంటే. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు అయితే బోల్డ్ మంది వచ్చారు మాతో పాటు. మరి ఈ ఇయర్ ఏంటో తెలియదు, ఎవరు కనిపించట్లేదు నేను తప్ప. కంప్లీట్ స్టీప్ ఘాటి అన్నమాట. ఇది చాలా దారుణంగా ఉన్నాయి టర్నింగ్స్. దారుణమైన టర్నింగ్, దారుణమైన కొండ.
సో గైస్ దట్స్ ద వ్యూ అనమాట. సన్ రైజ్ టైంకి వచ్చుంటే బాగున్నాను, కొంచెం లేట్ అయ్యాం. సో వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. మొత్తానికి ఇక్కడి నుంచి చూస్తే మాత్రం అద్దరిపోయింది అనమాట. నేను లాస్ట్ టైం లంప్సింగ్ చేశాను కదా మాన్సూన్ సిరీస్ సీజన్ 1, దానికన్నా అద్దరిపోయింది ఇక్కడ వ్యూ అయితే మాత్రం. ఇది మంచి వ్యూ పాయింట్ కానీ డెవలప్ చేస్తే బాగుంటుంది వైకుంఠపురి వెళ్ళే దారిలో. చింటూ బ్రో, ఇంత చలిలో మీరు ఎలా ఉంటున్నారో చెప్పగలరా మాకేమన్నా? నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు, బాయ్. ఇంత చలి ఎలా తట్టుకుంటున్నారు మీరు అసలు బట్టలు లేకుండా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. గెలిపచ్చు మైకి. సో వ్యూ వెనకాల ఉందన్నమాట. కెమెరా ఫేడ్ అయిపోయింది మంచుకి, మళ్ళీ తీసేసి మళ్ళీ పడతాను ఉండండి. సో కెమెరా అయితే తుడిచాను, ఇప్పుడు చూద్దాం ఎలా కనిపిస్తుందో. అయినా కూడా అలాగే పడుతుంది. ఓకే, కొంచెం బ్రైట్నెస్ తగ్గించాను, ఇప్పుడు చూడండి. బ్రో రోడ్లు ఎలా ఉన్నాయి బ్రో పైకి వచ్చినప్పుడు? మేము 2 నిమిషాలు ఆగాం బ్రో, మా కళ్ళు తిరిగాయి. రోడ్లు ఎలా ఉన్నాయి అన్న? నల్లగా ఉన్నాయి అని చెప్పాలి నువ్వు. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏట్రా ముసుగు మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ ఏంట్రా? ఇప్పటికి డ్రైవ్ చేయగలిగా, నేను చేయలేకపోయాను. డ్రైవింగ్ తర్వాత అందరికీ నీడు ఒక్కడ కొట్లు వెరైటీగా ఉన్నాయంటే నాకు అర్థం కాలేదు. ఆడి ఫ్లాష్ మ్యాన్ తర్వాత ఒకసారి చూడు బ్రో, ఒకసారి చూపించది అవుట్ఫిట్. అందులో సగం కొరియన్ సగం అరేబియన్ కలిసిపోయి ఉంది. చూసావా ఎక్కడ దొరికిపోతారు వెబ్సైట్లు అని చెప్పి ఎలా కప్పుకున్నాడు. నాకు స్కై బ్రోతో నచ్చేది ఒకటే, వస్తువులు ఎవరైనా సరే మోసేస్తాడు పాప. మా బ్యాగ్ నాదే అనమాట. పొగిడాను, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఆడియన్స్ తెలియపరచు నీ బాధ. నాగార్జున చూడాలి, మైక్ ముందే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు ఏమైంది, ఏంటి నీ బాధ ఏం చెప్పు మళ్ళీ. బ్రో ఇప్పుడు కూడా బ్రో కడుపులో తిప్పుతుంది, పైకి వస్తుంది, భయం వేస్తుంది. ఏ రాత్రి ఏం తిన్నావు? రాత్రి ఏం తినలేదు బ్రో, అదే ప్రాబ్లం. మరి ఎందుకు తిప్పుతుంది? 1 లీటర్ పైనాపిల్ జ్యూస్ తాగాడండి. 1/2 లీటర్ పైనాపిల్ జ్యూస్ తాగే ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి ఉండాలి. అందరూ అదే అనుకుంటారు. ఎవరైనా అరగడానికి పైనాపిల్ జ్యూస్ తాగుతాడు, వీడికి పైనాపిల్ జ్యూస్ తాగే అరగలేదంట. జ్యూస్ తాగిన తర్వాత 1/2 కేజీ అన్నం తిన్నాను బ్రో. 1/2 కేజీ కొలతెట్టుకుని తిన్నావా? అంటే మనకి అంత మెజరింగ్ కదా. గైస్ ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది 2 కొండల మధ్యలో నుంచి ఒక నదిలా అన్నమాట. ఇక్కడేమో సన్ రైజ్. అదృశ్యంది వ్యూ అయితే మాత్రం.
బాయ్స్ అయితే అక్కడ ఉన్నారు. ఫోటో ఏం కలవరా, వీడియో తీస్తుందా? చూసారా గాయస్, మనకు కుర్రాడు వెబ్సైట్లో దొరికిపోతారని చెప్పి పరిపాలన. అరే సినిమాటిక్ షాట్ తీసాను రా నువ్వు, అలా వెనక్కి తిరుగుంటే భలే ఉన్నావు. తిరిగిరా స్లోగా సైడ్కి, వెనక్కి తిరగరా అంటే తిరగడు. రెడీ, టర్న్, తిరుగు భయ్యా, జూమ్ ఇన్ అయిపోతుంది. ఈ వయసులోనే ఎలా ఉందంటే ఆ వయసులో ఉంటాడు. నైస్ మౌంటైన్స్, సన్ కొట్టింగ్, గాలి వేసింగ్, చలి కొట్టింగ్, వాట్ దిస్. బ్రో ప్లీజ్ ఎంటర్టైన్ అవర్ ఆడియన్స్. నాకు టర్నింగ్ చాలా వరస్ట్ అనిపించింది తెలుసా. మరి నేను ఎప్పుడు మన జిక్సర్ బాయ్ కూడా ఇప్పుడు టర్నింగ్స్ కొడతాడు, నీది చూసాను, నేనే చూసుకున్నాను, నేనే వెళ్తున్నప్పుడు నాకేం అనిపించలేదు. స్కూటీ మీద ఫస్ట్ టైం నాకు ఇంక డెడ్ పొజిషన్ ఇలా అయిపోయింది. అటు కానీ చేరబడిపోయాను వెళ్ళి. అటు చూడు, జిక్సర్ బాయ్ అంటే నేనే అనమాట. పాత బండి జిక్సర్ గురించి మాట్లాడుతున్నాడు. రేవి బ్రో ఏం చేస్తున్నాడు చూద్దాం. ఈడు మొత్తం చెయ్యాలి. డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్ అనమాట. ఈడు బేరనగా నరుకుతాను. చలి తగ్గాలంటే డిప్స్ కొట్టాలన్నమాట. అప్పుడు బాడీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. అనకుండా ఉంటాయి. మనోడికి అన్ని హీట్గా కావాలని చెప్పి బ్లాక్ అండ్ బ్లాక్ వేసాడు. నేను ఏదో అడుగుదాం అనుకుని మర్చిపోయాను. నేను టాపిక్ డైవర్ట్ చేసి అడుగుతావు బ్రో, అదా గాజువాకు తీసుకెళ్ళి. నువ్వు అనుకున్నది కాదు. వాటర్ కావాలా? పొజిషన్లో కూర్చున్నావు. మాట్లాడు బ్రో. ఎవడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. నువ్వు లైఫ్ గురించి మాట్లాడినాడు అయితే ఇక్కడ ఉండవు బ్రో. సీరియస్గా కెరీర్ మీద ఫోకస్ చేస్తావు. సార్ ఏంటి సార్ అది? ఏదో అన్నారు సార్. కెరీర్ మీద ఫోకస్ చేస్తావు కాదు, మీ ఇద్దరు ఫోకస్ చేసి ఏడ్ చేస్తున్నారు, మీరు నాతో పాటు కూర్చున్నారు ఇక్కడ. నీ లైఫ్ గురించి మాట్లాడట్లేదా? నువ్వు అన్నావు లైఫ్ గురించి మాట్లాడుతానని, కాబట్టి నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలని. మీ ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఇలా ఊరి మీద తిరుగుతున్నాను. ఆడి బెంగళూరులో ₹1,00,000 జాబ్, BMW బండి కూడా ఆడు ఫోకస్ చేయట్లేదంట. దీని మీద మీ స్పందన ఏంటి? ఈ సోదరులా వినాలి తప్పదు కాబట్టి వింటున్నాను. బ్రో హీరో. దిస్ ఈజ్ విశాల్. బ్రో విశాల్ కాదు, విశాల్. ఈ విశాల్ అనే అన్నాను బ్రో. ఈ ట్రిప్కి వచ్చాడో పొద్దున జిమ్కి వచ్చాడో అర్థం కావట్లేదండి. ఎక్కడ పెడితే అక్కడ డిప్స్ కొడేస్తున్నాడు. పొద్దున అనగా మొదలెట్టాడు ఒకటే ర్యాంపు. చెప్పు. నువ్వు ఫ్లోలో వచ్చినప్పుడు తీసుకోవాలి, కొత్తగా రాదు అది. మన కుర్రోడు చేస్తున్నాడు. రేపు ప్రోటీన్ తెచ్చుకున్నావా? ప్రోటీన్ కూడా తెచ్చుకొని తాగాల్సింది ఇక్కడ. 701 ఏడిదే తెలుగు కూడా రాదు. ఫ్లాష్ మ్యాన్, అరే కండ్లు పెరిగిపోయి ఫ్లాష్ మ్యాన్ కి అరగంటలో. మనోడు ఫ్లాష్ మ్యాన్ ఆడుతున్నా. ఏందన్నా నువ్వు? ఏందైందమ్మే అంటే ఇడే ఏదో చేశాడు. పెట్రోలా? నాకు ఉంది బ్రో, వచ్చేస్తుంది. 4 బళ్ళు ఉన్నాయి బ్రో, 4కి తాడు కట్టేద్దాం. కట్టేద్దాం. 4కి తాడు కట్టి నీకు కట్టేస్తాను, పరిగెట్టుకుని లాగేద్దాం కిందకి. నేను ఇప్పుడే పడుకొని దొర్లేమని దొర్లేస్తాను. బ్రో బ్యాక్ సీట్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో చెప్తూ కొంచెం షేర్ చేసుకో మా ఆడియన్స్తో. ఉన్న అన్ని బళ్ళు కన్నా నా బండి బ్యాక్ సీట్ మీద కూర్చోనే కష్టం. ఎలా కూర్చున్నావు 3.5 hours. యాక్చువల్లీ తిని చాలా బాగా డ్రైవ్ చేశాడు. వద్దు బ్రో, వద్దు. కానీ బ్రో మీరు బ్యాక్ సీట్ గురించి మాట్లాడుతున్నారా? ఎస్. మీ బ్యాక్ సీట్ మాకు ఎందుకు చూపిస్తున్నారు అసలు? మాట్లాడుతుంది కాబట్టి బ్యాక్ సీట్ చూపిస్తున్నాను.
సింబాలిక్గా మేము చల్లగా ఎండ ఎంజాయ్ చేద్దాం అని వస్తే ఎండని చల్లగా ఎంజాయ్ చేస్తున్నావా ఇక్కడ గొప్ప చల్లగా ఒకసారి బ్రో? నువ్వు ఖచ్చితంగా కెరీర్ మీద ఫోకస్ చేయాలి బ్రో. ఫోకస్ చేయాలి, లేకపోతే మళ్ళీ నువ్వు ఇంకా ఎవరు అందరికంతా నువ్వు మింగేస్తున్నారు. ఓకే బ్రో. గట్టి ఫోకస్ చేయాలి కెరీర్. స్కైకి ఇంకో మైక్ సెట్ చేస్తున్నావు అనమాట. నువ్వు అలా అడ్డెట్ అయితే మాట్లాడినప్పుడు అలా ఏంది అలా అడ్డు తిరగాల దీనికోసం. పర్లేదు. అదే దీనికి పెట్టారా? దీనికి అవుతుందా? ఓకే అవుతుంది, దేనికైనా అవుతుంది అది. అరే ఇక్కడ పెట్టేయచ్చు కదా బ్రో. పంచి లిప్స్టిక్ తగిలించుకో బ్రో. నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టించుకో. అప్పుడు నేను వాంతి చేస్తే దానికి అందులోకి వెళ్ళిపోద్దని. సాయిరామ్. కాదు ఇందాక ఏది అన్నం ఏంటది మళ్ళీ చెప్పు. ఇందాక అడగలేదు బ్రో నేను. ఏంటో ఈ జీవితం. నీకు ఒక గగ్గ దిగిపోద్ది తెలుసా? నువ్వు ఇట్రా డైలాగ్ లేదు. కరెక్ట్ పొజిషన్ కూడా బాగుంది బ్రో. కింద వాటర్ వేసిన కూడా నీట్గా వెళ్ళిపోద్ది. చెయ్యండి, లెగ్ వర్కౌట్ చేయండి. ఇద్దరికి కింద 2 కర్రలు పెడితే సోల్దన్నం అయిపోద్ది. లెగ్ వర్క్ కూడా సోలదాన్ని సినిమాలు ఎక్కువ చూస్తా కదా. అల్లగా అక్కడ ఉంది ఒక చెట్టు, దాని దగ్గరికి వెళ్ళండి. నేనే పిచ్చి పిచ్చి చెట్ల దగ్గరికి వెళ్ళాం. నా కుటుంబంలో బ్యాగులు అన్నీ చూసుకోండి. చేస్తాను చూద్దాం. తర్వాత కాళ్ళు చెప్పు, కాలు తీసేది. సీను వాళ్ళు టీలేని తాగారు, మనం అవి కూడా తాగలేదు. మనకు ఆకలి వేస్తుంది. ఎందుకు చెప్పు మనకి ఇలాంటి స్ట్రాటజీస్ ఎందుకు చేయట్లేదు? ఆకలి వేస్తుంది. నిన్న తిని తాగిస్తాం ఈ రోజు. నిన్న తినేసి తాగుతారంట. ఎంత ఇలాంటి జీవితం. ఈయన ఎవరినైనా ఇలా పట్టుకొని నేను పుల్లప్స్ తీసుకున్నాను. సార్ ఏంటి సార్ అది? ఏదో అన్నావు ఇప్పుడు. ఇలా నేను నీకు ఇలా ఎత్తారు అనుకో, నేను నిన్ను పట్టుకొని పుల్లప్స్. గొప్ప స్టిఫ్ ఉన్నాం కదా ఎలా తీసుకుని మధ్యలో వెండింగ్ మూమెంట్లు అయిపోతుంటే ఎక్కేస్తాను. పుషప్ చేస్తే చేతికి వేడి వస్తుందా? షార్ట్ కట్లు వేడి వచ్చే పని కూడా చెప్తాను. నీకు తెలీదు బ్రో. మంట వేసుకుందాం బ్రో, ఫైర్ క్యాంప్ వేసుకుంటే షార్ట్ కట్లో వేడి వస్తుంది అని చెప్తున్నాను. ఎందుకు బూతులో ఆలోచిస్తావు? బూత ఫస్ట్ తినాలి బ్రో. తింటే ట్రైనింగ్ నీకు మినిమం 50. ఏడిది పుషప్ సార్ చదువు గాలి లాస్ అని ఎంత సాయం చేయలే. అరే ఎందుకు అరే డిస్లోకేట్ అయిపోయింది అనుకో షోల్డర్. చలి ఉంది అసలు. సింగిల్ పుషప్ కి డిస్లోకేట్ అయిపోద్దా? చల్లగా ఉంది కదా. ఇది కొంచెం బెటర్. చేతులు కన్ను జూమ్ ఇన్. తల పైకి ఎత్తావు సరే. వెనకాల పవన్ కళ్యాణ్ పాటేస్తాను. మ్యాజిక్ ఇది రావట్లేదేటి వచ్చింది. అందుకే చదువుకోమంటారు. సో గైస్ మన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి వాళ్ళ అనుభూతి ఎలా ఉందో అడుగుదాం. బ్రో నీ పేరు చెప్పు బ్రో. ఫస్ట్ నేనన్నా. ఫస్ట్ మరి ఎవరైనా ర్యాండమ్ పీపుల్. నా పేరు ఆకాష్. ఓకే బ్రో, ఎలా ఉంది బ్రో రైడ్ ఎక్స్పీరియన్స్? రైడ్ చాలా బాగుంది బాబాయ్, చాలా చలిగా కూడా ఉంది. ఓకే, ఘాట్ రోడ్ ఎలా అనిపించింది కొండ ఎక్కినప్పుడు? కొంచెం భయం వేసింది కానీ బాగుంది, అడ్వెంచరస్గా. ఓకే, చిల్ అవుతున్నారు కదా మొత్తానికి ఫుల్గా. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు పక్కన? బ్రో మీ పేరు చెప్పండి బ్రో. పర్లేదు. బాను. రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? సూపర్ బ్రో, చిల్ అవుతున్నారు బాగా చిల్ అవుతున్నాం. ఘాట్ రోడ్ ఎలా అనిపించింది? ఘాట్ రోడ్ చాలా బాగుంది బ్రో. ఎందుకు ఫీల్ అవ్వడం, ఎందుకు ఏమైనా ఉందా బ్యాక్ స్టోరీ? అలా ఓన్లీ ఫోటోలు తీసుకుంటుంటే ఆ భయ్య అక్కడే చూస్తున్నాడు అనమాట. ఓకే అయితే నెక్స్ట్ ఎవరు ఉన్నారు? దేర్ బ్యాక్ సైడ్ బ్రో. ఆగాలి బాబు, నువ్వు దగ్గరికి రాకపోతే లాటెన్సీ వచ్చేస్తుంది, వాయిస్ వినపడదు. బ్రో మీ పేరు?
చెప్పురా ఎలా ఉంది బ్రో రైడ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఈ బండి బాగా తీస్తే ఇంకా బాగుంది. మీరు పిలియన్ రైడర్ మీరు ఏ బండి బ్రో ట్రై చేస్తున్నారు? పల్సర్ 125 చూసాను గట్టిగా కొడుతున్నాడు పల్సర్ మీద. చెప్పండి బ్రో మీ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా? బ్రో మధ్య మధ్య ఆపి టాయిలెట్కి వెళ్తున్నాడు బ్రో. అందుకే అప్పుడప్పుడు స్లో అవుతున్నారు సెలబ్రేషన్ లో దిగిపోతున్నాడు బ్రో పక్క కాపు అనుకొని. ఓకే బ్రో ఘాట్ ఎలా అనిపించింది? సూపర్ కేవ్స్ బ్రో. కవర్స్ సేమ్. ఓకే అయిపోయారు కదా బ్రో. మీరు ఇంకెవరు ఉన్నారు పెండింగ్? మన పెద్ద BMW అన్న అడుగుదాం. బాబు రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా అని చెప్పమ్మా. ఏంటి ఎక్కడ దొరికాడు ఏంటి మొహం కప్పుకుంటున్నాడు? పాయింట్కి రా. నీ వాయిస్ కూడా వినిపిస్తుంది అక్కడ ఉంది మైక్ నీకు. చెప్పు రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It was actually quite good. తెలుగు లాగ్స్ ఇది. Oh sorry, I forgot. కాదరా BMW మిస్ అవుతున్నావు లేదో చెప్పురా. Obviously I miss my Bana BMW because సర్లే బెంగళూరులో it's my first bike and I went on many trips on that, so it's సరే ఇప్పుడు బెంగళూరులో నన్ను వదిలేసి ఎన్ని ట్రిపుల్కి వెళ్ళో చెప్పు. వీడియో ఫస్ట్ శ్రీలేఖ చూపించు. only 2 trips, but not on bike. We booked the agency, so they took us on. బ్రో వ్లాగ్ మధ్యలో తెలుగులో మాట్లాడారు బ్రో. ట్రిప్కి వెళ్ళలేదు బెంగళూరులో. No, it did not happen. So పాపం ఫేస్ అర్జెంట్ గా వస్తుంది. యాక్చువల్లీ చిన్న స్కెచ్ చేశాను ఎడి మీద బతికిపోయాడు. ఇప్పుడు స్కెచ్ క్యాన్సిల్ చేస్తా. ఎక్కడ? నువ్వు అనుకున్న స్కెచ్ బొమ్మ కాదు ఈ నేసేద్దాం అనుకున్నాను. బెంగళూరులో నన్ను వదిలేసి బండి మీద రైడ్కి వెళ్ళి ఉంటే. ఓకే ఇప్పుడు నీ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. ఎందుకు బ్రో అందరికి అడిగావు కదా. చెప్పు నువ్వు చెప్పకపోతే నిద్రపడ్డది మా ఆడియన్స్. మైక్ ఉందిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు రైడ్ ఎక్స్పీరియన్స్. అందరూ టైం అయింది తినేసి పడుకోండి. సరే గ్రూప్ ఫోటో అంటే వచ్చండి. హలో టెంపుల్ అవుట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. సో ఇక్కడ ఒక చిన్న హనుమాన్ టెంపుల్ అనమాట. అటుపక్క వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మీకు ఆ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మొత్తం అంతా ఎలా ఉందండి. ఇటుపక్క వ్యూ బాగుంటుంది, ఇటుపక్క వ్యూ చూపిస్తాను మీకు. ఉండండి. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ దిస్ సైడ్ అనమాట. This is Hanuman temple. సో హనుమాన్ టెంపుల్ నుంచి ఇలా సైడ్కి నడుచుకుంటూ వస్తే అక్కడ రామ్ సీత టెంపుల్ ఉంది చిన్నది. ఆర్కిటెక్చర్ కూడా బాగానే ఉంది, రీసెంట్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఒక రామ్ సీత టెంపుల్. ఇందాక వ్యూ పాయింట్ నుంచి మనం చూసాం కదా ఒక లేక్ లాంటిది, అది ఇక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తుంది. కెమెరాల కన్నా డైరెక్ట్గా కళ్ళతో చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర లోపల డోర్స్ అయితే క్లోజ్ చేస్తారు అనమాట. డోర్స్ క్లోజ్ చేయడం లోపల, అందుకే చూపించలేకపోతున్నాను నేను మీకు. డోర్స్ అయితే ఓపెన్ చేశారు.
పాములు తిరిగినట్టు తిరుగుతుంది. ముగ్గురు టోపీ వేసుకుని గురక బ్యాచ్లో ఉంది. బీఆర్ బ్యాచ్ దిగింది కొత్తగా. బ్రో మైక్ ఆన్ చేయలేదు, ఆఫ్ చేస్తాను వెళ్ళిపోయావని. చెయ్యాలి కదా మరి, ఆన్ చేయాలి. నేను సైలెంట్గా ఉన్నాను బ్రో, అయితే ఎందుకు ఆన్ చేయడం అని. ఇంకో బ్రో అక్కడ ఉంది అదేంటి, మరే మాది అది సేమే. తినకపోతే వీడి దగ్గర అసలు కనబడుకో జాలి గారిని కనుక్కున్నాను. కర్ణుడు కదా, మామూలు కర్ణుడు కాదు, ఓన్లీ బాణాలు వేయడం వచ్చే. గైస్ అయిపోయింది ఎక్స్ప్లోరింగ్, ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్ చెప్తున్నాను. బాయ్, హాయ్ ఫ్రెండ్స్.